హాయ్. Yes, what do you want, sir? He wants to buy one round. Ball? It's in the top floor, kids section. తప్పుగా అర్థం చేసుకుని చూసావా? అన్నులు తినకుండా త్వరగా రా. Yes, what do you want? ఏం కావాలి చెప్పండి సార్. ఒక హార్డ్వేర్ కో సాఫ్ట్వేర్ కావాలి. వాట్ డూ యూ మీన్? బాబాయ్ ఇన్నర్ వేర్ గా. ఓ బనీనా? లేడీస్ బనియన్. ఏ సైజ్ సార్? ఏదో సైజ్ వెండి మేడం. దానికి ఎందుకు సార్ సిగ్గుపడతారు? మీరు బనీన్ వేసుకోవడం లేదు? మేము వేసుకొని బయట తిరుగుతాం, మీరు వేసుకొని బయట తిరిగారుగా మేడం. ఎవరికి? మీ వైఫ్ కా గర్ల్ ఫ్రెండ్ కా? మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మేడం, నేను కొనడానికి వచ్చానండి. నాలో ఉంటుందా? మీకంటే అందంగా ఉంటుంది మేడం. హలో, నా సైజ్ ఉంటుందా అని అడుగుతున్నాను. మీ సైజ్ నేను ఎప్పుడు చూసానండి. సరే ఏదో ఒక ఫ్రీ సైజ్ చూసి ఇవ్వండి. ఇది 2000, ఇది 990. నాకు బాక్స్ మొత్తం వద్దండి, ఒక్క పీస్ చాలండి. హలో, నేను ఒక పీస్ రేటే చెప్పాను. అంత రేటా? ఒక సైజు తగ్గిస్తే రేట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందండి? చూసి జెంట్లమెన్ అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం. కానీ మీరు అలా లేరు. మర్యాదగా ఏదైనా కొనుక్కుని వెళ్ళండి. అలాగైతే నాకు ఒక షర్ట్ కావాలి మేడం. ఏ రేంజ్ లో? ఒక 500, 600 లోపు ఏదైనా డిస్కౌంట్ రేట్లు ఉంటే ఇప్పుడు చూస్తా. చందన బ్రదర్స్ వాళ్ళందరూ ఇస్తున్నారు కదా, మీరు ఇవ్వడానికి ఏమైంది? ఇదిగోండి, ఈ షర్ట్ 600 డబుల్ సైడ్. డబుల్ సైడ్ అంటే ముందు వేసుకోవచ్చు, వెనక వేసుకోవచ్చు. ఊరుకోండి మేడం, నాకు ఇలాంటి మాట్లాడి సిగ్గేస్తుంది. హాయ్. ఏరా కొన్నావా? కొన్నా, కొంచెం పెద్ద సైజే కొన్నా. నువ్వు వేసుకోవచ్చు, నేను వేసుకోవచ్చు, బోత్ సైడ్స్. మనం ఎలా వేసుకుంటాం? నేను చెప్పే షర్ట్ గురించి రా, జెంట్స్ది. నువ్వేం కొంటున్నావు? చిలకలు కూడా సార్. చిలకనే కొని ఉండొచ్చు కదా. నీ పేరేం పేరు? ఇదిగో బైక్ తీసుకుని ఫ్రంట్ గేట్ కి రా, నేను ఇది ప్యాక్ చేయించుకుని వస్తాను. నువ్వు ప్యాక్ చేసే లోపు నేను కొంచెం టైం పాస్ చేస్తాను. డాడీ వెళ్ళరా. ప్రతి ఒక్కటి డాడీని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. రండి రండి. బావగారు పోయారా? ముందు కుదిరిండే కదక్క వాడు, ముద్రి నోదలక్క. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో నా బంగారు బావా. మొన్ననే కొన్న పారిది గారు ఎక్కడ పెట్టిండక్క? మొన్న అమ్మిన వజ్రాల డబ్బులు కట్టలు ఎక్కడ పెట్టిండు? కలకత్తాలో అమ్మిన దొంగ బంగారు డబ్బులు ఎక్కడ పెట్టింది? ఇది నవ్వుతుంది, మొత్తం దీనికి ఇచ్చుండే. అత్తిలో కొన్న 30 ఎకరాల పొలం పత్రాలు నీకెవరికి ఇచ్చాడే? కోటి కోసం, పెళ్ళ కట్టిన తాళి కోసం, పూర్వ మల్లెపూల కోసం కాపురం చేసి చచ్చిందానా? ఎందుకే ఇలా అబద్ధాలు ఆడతావు? పోయిన వారమే కదా 300 కాసులు బంగారం కొలిసి దుద్దేసుకున్నావు. ఒక్కొక్క మ్యాటర్ నెమ్మదిగా బయటకు తీసుకురాక్కలారా. అక్క నువ్వు అసలే అమాయకురాలివే. తెలుగురు దగ్గర కొన్న పొలాల సంగతి మొత్తం అడగవే. తిన్నావా? ఆటంట్లో ఉన్న రైస్ మిల్లు మాయ చేసి మీ తమ్ముడు పెద్ద ఇస్తాలేదా? ఇలాంటి ఏరియాల కోసం ఎన్నెన్ని ఏరియాలు కొన్నవరా మంగా? నువ్వెవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హరిశ్చంద్రరావు. సరే ఆపు. నేను అన్నయ్యన్ని మనసులో పెట్టుకోకు. ఇదిగో తీసుకో. వరుస నంబర్ల నోట్లని తీసుకోకూడదు ముఖ్యంగా. ఏంట్రా, ఏం బుక్ అది? స్వాతి వీక్లీ సార్. స్వాతి ఇంత చిన్నగా ఎప్పటి నుంచి వస్తున్నారా? చూపెట్టు, అబద్ధం చెప్తున్నారు. ఇది జేబా అనకొండారా? ఇంత పడుకుంది ఏంటి? ఏం బుక్ రా ఇది? దొరకకుండా లంచం తీసుకోవడం ఎలా? రచన ఉత్తమరావు. ఒరే పాపిస్తోడా, ఇలాంటి పుస్తకాలు కూడా వేసి అమ్ముతున్నారా? ఉండురా, ఇప్పుడే CEO గారికి చెప్పి నేను సస్పెండ్ చేయిస్తా. ఇది ఆయన బుక్కే. ఎవరు ముఖ్యమైన VIP కార్లు వస్తున్నారా? అన్ని కరెక్ట్ గా షూట్ చేయాలి, అర్థమైంది కదా? చాలా జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. బాగా ఆలోచించుడు. రంగస్వామి కదరా? అయ్యో, వీడిని కూడా కెమెరాలు షూట్ చేసావా? ముందు ఆ కెమెరా తీసుకెళ్లి ఫైనాన్స్ తో క్లీన్ చేయరా. రే రంగస్వామి, నువ్వెప్పుడు కింగ్ స్వామి అయినవరా? నీతో మాట్లాడే టైం లేదు. ఇదేంట్రా మొగోడి కారు వేసి వేసి తీసుకొచ్చావు? సారీ సిస్టర్. కార్ జాగ్రత్తగా చూస్తుండు. ఒరే పాపిస్తోడా,
అబ్దుల్ కలాం గారు అంబాసడర్లు వెళ్తున్నారు, నీకు మాండియో కావాల్సి వచ్చిందిరా. సార్ ఎంక్వైరీ జరుగుతుందా? యూ డోంట్ వరీ సార్. అడ్డదిడ్డమైన ప్రశ్నలు టోటల్ గా కన్ఫ్యూజ్ చేసి అన్ని నిజాలు ఆమె నోటి నుంచి రాబడతాను సార్. యు నో అబౌట్ మేడం టీ. నో థ్యాంక్స్, నేను డైటింగ్ చేస్తున్నాను. యు నో ఐఎమ్ ఏ వెరీ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్ సార్. ఓకే సార్. రే ఇలాంటప్పుడు పిలవకుండా వస్తావు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను సినిమా తీద్దాం అనుకుంటాను, మేడం గారు ఎంత తీసుకుంటారు ఏంటో. ఇప్పుడు ఎంత తీసుకుంటారంటారు? రేపు చెక్ బౌన్స్ అయితే కోర్టు చుట్టూ వెళ్ళిపా. మేడం మా మేనేజర్ మీ మేనేజర్ తో మాట్లాడాలి. మేనేజరా డ్యామేజ్ రా. ఓకే మేడం, దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ ఎంక్వైరీ సార్. భయపడకుండా నా క్వశ్చన్లు అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. ఫస్ట్ మీ పేరేం పేరు? ఆంధ్రాలో అందరికీ తెలుసు, నేను తెలంగాణ. ఇప్పుడు చెప్పండి. ముంతాజ్. ముంతాజ్ అంటే తాజ్ హోటల్స్ అన్ని మీవేనా? డోంట్ బి ఫన్నీ ప్లీజ్. అయితే తాజ్ టీ కంపెనీ ఒకటి ఉంది కదా, దానికి మీకేమైనా సంబంధం ఉందా? ఉంది. వాట్ కనెక్షన్? డైలీ 2 కప్పులు సిప్ చేస్తాను. ఓ దేర్ ఇస్ మెనీ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ లిప్. ఇట్స్ ఆల్ రైట్. మీ ఇయర్లీ హ్యాంగ్ ఓవర్ ఎంత? వాట్? మీ ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత? పాస్. నేను ఏమైనా టీవీలో క్విజ్ కండక్ట్ చేస్తున్నాను, పాస్ అనడానికి ఆన్సర్ మీ ప్రాపర్లీ. ఓకే, లెట్ మీ షూట్ అవుట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ ఫర్నిష్ ద ఫుల్ డీటెయిల్స్ అబౌట్ యువర్ మూవబుల్ అండ్ ఇన్మూవబుల్ ప్రాపర్టీస్. వాట్? అంటే మీ దగ్గర ఉన్న కదిలే ఆస్తి, కథల ఆస్తి, వాటి గురించి పూర్తిగా నాకు చెప్తారా? సార్ ప్లీజ్ వల్గర్ గా మాట్లాడకండి. వల్గర్ గానా? వాట్ మేడం, డిపార్ట్మెంట్ లో యూజువల్ గా అడిగే ఫార్మల్ క్వశ్చన్స్ నేను అడిగింది. ఇలా మాట్లాడితే నేను ఠాగూర్ కి కంప్లైంట్ చేస్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్ కు మీకు ఏంటి సంబంధం? నేను చెప్పిన ఠాగూర్ మెగాస్టార్ చిరు. ఓ, చిరు. మేడం, ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత ఫేమస్ అయ్యారు, ఇంత సంపాదించారు, ఎలా మేడం? గచ్చ కళ్ళు మన్నాదిరు, గుండె చల్లు మన్నాదిరు. Stop that! నాకే సౌండ్ వినిపించలేదు. There is no place for any emotion or romantic ideas with me. I cannot entertain you while office hours. జస్ట్ షట్ అప్ ఓకే. For what? ఆ సాంగ్ వల్ల నేను పాపులర్ అయ్యానని చెప్పబోతున్నాను. Oh, I am very sorry. Sorry. Let me figure out the next question. ఎలాంటి పాలసీస్ మీకు ఉన్నాయో చెప్తారా? చాలా సినిమాలు చేయాలి, బాగా సంపాదించాలి, దాంతో సమాజానికి సేవ చేయాలి. సమాజానికి సేవ చేయాలన్నది నా జీవిత లక్ష్యం. హలో, ఏంటి మేడం, నేనేం పాలసీస్ ఉన్నాయని అడిగితే మీరు సినిమా డైలాగ్ చెప్తున్నారేంటి? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ది ఇన్సూరెన్స్ పాలసీస్. ఇట్స్ ఆల్ రైట్. వన్ పర్సనల్ క్వశ్చన్. మీరు ఆర్టిస్ట్ కాకుంటే ఏమై ఉండేవారు? డాక్టర్, లాయర్, ఇంజనీర్? అమ్మనై ఉండేదాన్ని. యాక్చువల్ గా మాకు వచ్చిన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, సారీ మేడం, లంచం తీసుకోండి. ఐఎమ్ హరిశ్చంద్ర రావు. కాదు, ఇందులో నా ఫోటోగ్రాఫ్ విత్ ఆటోగ్రాఫ్ ఉంది. వాట్ యు థింక్ అబౌట్ మీ? ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ you have been disturbing my inquiry session. If I complain to the superior officer, you may have to face very serious consequences, madam, and also that is very naughty. షూటింగ్ టైం అయింది డార్లింగ్, ప్లీజ్. సార్, ఏంటయ్యా ఎంక్వైరీ పూర్తయిందా? పూర్తయింది సార్. మేడం రికార్డులన్నీ క్లియర్ గా ఉన్నాయి, Okay. అన్ని అకౌంట్స్ లకు వచ్చేసాయి సార్. నేను ఆమె పర్సు కూడా వెతికాను సార్, పాపం ఒక్క రూపాయి కూడా లేదండి. తిరిగి వెళ్ళడానికి కూడా పాపం ఆటోకి డబ్బులు లేవండి. నేను ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేసి పంపిస్తాను సార్. రెగ్యులర్ గా ఎంక్వైరీకి వస్తుందండి ప్లీజ్. అన్నా, నన్నేనా అన్నాను పిలిచావు? అవునన్నా. అంటే నువ్వు సిటీ వాడివి కదా? ఇప్పుడేనన్నా నువ్వు నాకిన పాలన నుంచి వస్తున్నాను. నువ్వు నాకిన పాలన నుంచి వచ్చావా? అంత దూరం నుంచి వచ్చి నన్ను అన్నాను పిలిచావా? నీకేదన్నా ఒకటి ఇవ్వాలి. ఓ, ఇది వద్దులే, ఓవర్ యాక్షన్ ఉంది. ఇదిగో ఈ రేబాన్ డ్రెస్ పెట్టుకో, కళ్ళకి చల్లగా ఉంటుంది. ఏరా డూప్లికేట్ అని కనిపెట్టావా? లేదన్నా, ఒక్క నిమిషం ముందు పరిచయమైన నువ్వు నన్ను అభిమానించి ఈ కూలింగ్ గ్లాస్ ఇచ్చావన్నా. రే, కవచ కుండలాలు కోసిచ్చిన కర్ణుడి ఫ్యామిలీలో లాస్ట్ బ్యాలెన్స్ నేనేరా. కానీ నన్ను 20 ఏళ్ళుగా పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న ఇంట్లో నుంచి గెంటేశారన్నా. ఎందుకు? ఏమన్నా, ప్రేమించడం తప్పంటావా? నీకు ఆ రోగం మొదలైందా? అవునన్నా, ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఆ అమ్మాయికి నాకు ఎలాగైనా పెళ్లి చేయమని మా అమ్మా నాన్నల్ని అడిగాను. వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఎడాపెడా వాయించేశారు. చూడన్నా, నా పన్ను కూడా విరిగింది. ఏంట్రా ఇది? పాచి పట్టి పాడుపడ్డ బావిలా అయిపోయింది నీ నోరు. అవునన్నా. కంగారు పడకరా, నేనున్నాను. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుందో చెప్పు, మీ ఇద్దరు నేను కలుపుతాను. చూపిస్తాను, చూపిస్తా, ఫోటోను చూపిస్తా. ఏంట్రా బ్యాగ్ లో పెట్టుకొచ్చావా? నా పన్ను విరగొట్టినందుకు బాధ కాలేదన్నా, ఫోటో పగలు కొట్టారన్నా. ఓరి పాప కూడా. సిమ్రానా లేట్ గా లవ్వారా? ఏరా
ఈ అమ్మాయి నువ్వు లవ్ చేసింది, అవునన్నా. ఈ అమ్మాయి కూడా తిరిగి నేను లవ్ చేస్తుందా? లవ్ చేస్తుంది కనుకనే ఫోటో పంపిస్తూ విత్ లవ్ అని సంతకం కూడా చేసి పంపించింది. ఈ అమ్మాయి నటించిన సమరసింహారెడ్డి సినిమా చూసావారా? లొడలోడని వాగొద్దు, వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో దారి చూపించు, మిగతాది నేను చూసుకుంటా. అయితే ఇది పట్టుకో, 37వ నెంబర్ బస్సు ఎక్కు, ఆ. ఆస్పత్రికి వెళ్ళాలని చెప్పు. ఓహో, నువ్వు చెప్పక్కలేదు, వాళ్ళే నేను పిచ్చాసుపత్రికి చేరుస్తారు. ఆహా. అక్కడ అమ్మాయి కనబడుతుంది, వెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే ఓకే. ఆ కూలింగ్ గ్లాస్ కొంచెం ఇస్తే పెట్టుకుంటా. అది నాకు ఛాయా సింగ్ గిఫ్ట్ గా ఇచ్చిందిరా. అదేవరన్నా? అదొక సింగు ఛాయ్ అమ్ముకుంటుంది, నువ్వు పోరా. ఆ. ఓ నా కళ నిజమవబోతోంది. అయ్యా అబ్దుల్ కలాం గారు, యువకుల్ని కలలు కనమన్నారే, ఎలాంటి కలలు కంటున్నారో చూస్తున్నారా?